జబర్దస్త్ జంటలు రాబోతున్నాయి. ఒక్కొక్క జంట ఎంత జాయింట్ గా నవ్విస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ స్టీవ్. హలో హాయ్, నా పేరు రామ్ ప్రసాద్ అండి. మీరు చూస్తుంది ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రామ్ అండి. ఈ కామెడీ షోలో ఈరోజు మేము చేయబోతుంది బెస్ట్ కపుల్స్ స్కిట్ అండి. ఈ స్కిట్ కోసం రాష్ట్రం నలుమూల నుంచి చాలా మంది కపుల్స్ రావడంతో మా టీంలో ఉన్న శ్రీను సుధీర్ కూడా గెటప్ వేసుకుని వచ్చేస్తారండి. అంతేకాదండి, ఈ స్కిట్ కి జడ్జి గా రాబోతున్నారు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెమ్మ చెక్కకు చెందిన బోలో బొక్క గారండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. చెప్పండి సార్, మా షోకి మీ ఫీలింగ్ ఏంటి సార్? అంత ఫీల్ అవ్వదు సార్, జనాలు ఫీల్ అవుతారు. అక్కడ కెమెరా రోల్ అవుతుంది, మీరు కంట్రోల్ ఉండాలి. ఓకే సార్, మన ఫస్ట్ కపుల్ పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫస్ట్ కపుల్. నువ్వు వెళ్ళు. హలో హాయ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ అండి. థ్యాంక్స్ అండి. టేక్ యువర్ సీట్స్ అంటే పట్టుకెళ్ళిపోవడం కాదండి, వచ్చి కూర్చోండి. సారీ. హాయ్ 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 సార్, బాగున్నానండి. సార్ మీ ఫస్ట్ క్వశ్చన్ సార్, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ సార్? మీరు చెప్పండి. నువ్వు చెప్పు. ఎవరో చెప్పండి సార్, ఎవరో చెప్పండి సార్. నేను చెప్పను. నువ్వు చెప్పదు, కాము కూర్చో. సార్ మీ సెకండ్ క్వశ్చన్ సార్, మీకు ఎంతమంది పిల్లలు సార్? చెప్పు. మీరు చెప్పండి. నువ్వు చెప్పు. ఏం చెప్పట్లేదండి. నన్ను చెప్పమంటావా? చెప్పు తీసుకుంటాను, కూర్చో. సెకండ్ క్వశ్చన్ పాస్ అండి. పాస్. సరే సార్, భార్య భర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి సార్? సార్ 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 సార్, ఆన్సర్ మీరు కరెక్ట్ చెప్తే సార్ బెస్ట్ కపుల్ అవార్డు మీకే వస్తుంది. అంతేకాదు మన నాగబాబు గారు 10కి 10 మార్కులు మనకిస్తారు సార్. ఏమండి, నాకు ఆ మెయిన్ ఐటమ్ ఒక్కటిస్తే చాలు. ఇంకా మీరు చెప్పినట్లేరు. లాస్ట్ క్వశ్చన్ సార్ ఒక్కటే, మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తుంటారు సార్? ఓ పని చేయండి, పక్కనే రూమ్ ఉంది, వెళ్తారా? ఈ పక్కనే. ఏ మన రూమ్ ఎక్కడ? ఇలా స్ట్రైట్ గా లెఫ్ట్ తీసుకుంటే 7 కొండలు రాసుంటది బోర్డు, అదే మన రూమ్. అమ్మో, 7 కొండలా? ఆయన వల్లే నేను ఇలా అయ్యాను. ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్తే నేను ఏమైపోతాను? ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి? నా పెళ్లి కాలేదండి, నేను సింగిల్. మరి మీరు? నేను సింగిల్ అండి. అయితే మనం మింగిల్ అవుదాము. నన్ను ఎంగిల్ చేయొద్దండి దయచేసి. సరే సార్, మనం కొన్ని క్వశ్చన్ రేష్మి గారు అడుగుదాం. రేష్మి గారు, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? నాకు ఇక పెళ్లి కాలేదు. మరి పిల్లలు ఎంతమంది? 2. వావ్, సూపర్. పార్టీని ఏ విధంగా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు సార్? సుఖ పెడదాం అనుకుంటున్నాను. ఏ విధంగా సార్? అన్ని విధాలు. ప్లీజ్ వెల్కమ్ సెకండ్ కపుల్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ సార్, ప్లీజ్. Yeah, please. థ్యాంక్ యూ. Come ask me questions. సార్ మీ ఫస్ట్ క్వశ్చన్ సార్, Yes. ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? రెండో కావు. మరేంటి? Dating. సార్ మీ పిల్లలు ఎంతమంది సార్? ముగ్గురు కన్నా వదిలేసాం. అదేంటి? Dating. సార్ మీ మూడో క్వశ్చన్ సార్, Yes. భార్య భర్తలు అన్యోన్యత ఎలా ఉంటుంది సార్? Dating. అంటే సహజీవనం. వావ్. మంచి కిక్కిచ్చే గేమ్ షో. మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తుంటారు సార్? Dating. మీరు సూపర్ గా ఆన్సర్ ఇచ్చారు సార్. Where is my gift? మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే గిఫ్ట్ ఇస్తాం సార్. Oh my God! వీడిచ్చే బొక్కలో గిఫ్ట్ కోసం మనం పెళ్లి చేసుకోవాలి. Come darling, we going to dating. Yes. సరే, మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తుంటారండి? చాటింగ్, తర్వాత మీటింగ్, ఆ తర్వాత డేటింగ్, ఆ తర్వాత చీటింగ్. మనం థర్డ్ కపుల్ పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ థర్డ్ కపుల్. వదా. అటు అటు. అబ్బా, మాకు తెలియదు. అత్తు అత్తు. అబ్బా, ఇట్రా. తెలుసు. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. తెలుసు. సార్ చెప్పండి సార్. ఏం చెప్పాలి? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్. అడుగు. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ సార్? రెండు కాదు. మరేంటి? రివెంజ్ మ్యారేజ్. అంటే చెప్పు. చెప్తాను, ఆగండి. ఏం లేదండి, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఓకే. నేను ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళిద్దరూ కలిసి లవ్ మ్యారేజ్ చేస్తున్నారు. వాళ్ళ మీద కోపంతో మేము ఇద్దరు రివెంజ్ మ్యారేజ్ చేసుకున్నాం. మీకు ఎంతమంది పిల్లలండి? అసలు పిల్లలు కలలేదు. అది ఎందుకు అలాగైంది? ఏం లేదండి,
నేను సాయంత్రం 6ంటికి వెళ్ళి ఉదయం 6ంటి దాకా తాగి వస్తారు. నేను ఉదయం 6ంటికి డ్యూటీకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తాను. ఇంకా పిల్లలు ఎక్కడ కానీ టైం ఎక్కడండి. తాగదని చెప్పొచ్చు కదండి. చెప్తే ముందు నన్ను కొడతాడండి, తర్వాత మళ్ళీ ఫీల్ మందు కొడతాడు. అండ్ మీరు ఇంట్లో హవా ఎవరు ఎక్కువ నడుస్తుంటదండి? హవా నాగేశ్వరరావు నడుస్తుంది. ఇది మన అఖిల నాగేశ్వరరావు కదా? కాదు, అప్పిచ్చు నాగేశ్వరరావు. ఈయన నాగేశ్వరరావు అన్న వ్యక్తి దగ్గర ₹1,00,000 అప్పు చేశాడండి. ఓకే. ఆ అప్పు తీర్చకపోతే నాగేశ్వరరావు అన్న వ్యక్తి రోజు వచ్చి మా ఇంట్లో సామాన్లు తీసుకెళ్లిపోతా ఉంటాడు. ఇవాళ పొద్దున్న వచ్చి సీలింగ్ ఫ్యాన్ కూడా తీసుకెళ్లిపోయాడండి. అయ్యో, ఎండాకాలం ఫ్యాన్ లాగా నిలబడుకుంటున్నారండి. అదే బీరుతా చల్లపడు ఉంటా. మరి చలికాలం విసిగి తాగి పమ్మును పడి ఉంటా. మరి వర్షాకాలం వర్షాలు రెండు మిక్స్ కాక్టైల్ తాగి సమ్మ బొబ్బు ఉంటా. ఓ పని చేయండి, మార్కెట్ లో ఎండ్రిన మందు అమ్ముతున్నారు, అది తాగితే శాశ్వతంగా పడుకుంటారు. వస్తే ఉందా మన ఇంట్లో? ఎప్పటికైనా అవసరం ఉంటుందని 2 బాటిల్స్ తెచ్చాను. రాడు. స్టఫ్ కూడా కావాలేమో. ఏం తీసుకెళ్ళి ఏయ్! రండి సార్, కూర్చోండి. లెట్స్ వెల్కమ్ 4th కపుల్. ముందు నడుస్తున్నట్టు అక్కడ, ముందు నడుస్తున్నట్టు అక్కడ, పక్క నడుస్తున్నట్టు అక్కడ, నువ్వు నేను సమానం అక్కడ, వెనకాల వస్తున్నావు అక్కడ, అటు ఇటు చూస్తూ కొట్టేస్తావు అక్కడ, చంపేస్తావు అక్కడ. నువ్వేంటి ఇక్కడ? నేను యాంకర్ అండి. ఇక్కడ కూర్చో అక్కడ, ఈడో అక్కడ, తేడా ఇక్కడ. కూర్చోవాలి అక్కడ. మేడం కింద కూర్చున్నాడు, పైన కూర్చోండి. అమ్మయ్య. నా ముందే పైన కూర్చుంటావు అక్కడ, నువ్వు నేను సమానం అక్కడ, కింద కూర్చో అక్కడ. నువ్వేంటి ఇక్కడ? యాంకర్ కదండి. కూర్చో అక్కడ. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఇంత సీన్ లేదు అక్కడ, లవ్ గివ్ అయితే అక్కడ. సార్ భార్య భర్తల మధ్య ఆనందం ఉండాలంటే ఏం చేయాలి సార్? ఆనంద్ ఎవడరా అక్కడ? ఎవరు లేరు. ఆనందం అబ్బా 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 అబ్బా, నేను కట్టుకున్న నువ్వు నీ నోట్లో నుంచి ఆనంద్ అనే పేరు పలుకుతావా? అదే నేనుండగా అక్కడ. ఆనంద్ ఎవడు అక్కడ? ఎన్ని రోజుల నుంచి అక్కడ? 20 రోజులకి మీ బాబు ఎక్కడ? లాస్ట్ క్వశ్చన్ సార్, అడుగు. మీకు పిల్లలు ఎంతమంది సార్? పిల్లలంటావేంట్రా అక్కడ? పిల్లలు లేరు ఇక్కడ. అసలు మెయిన్ మ్యాటరే లేదు అక్కడ. బిస్కెట్ గాడి ఇక్కడ, బిస్కెట్ గాడి ఇక్కడ. పిల్లలేంట్రా, పిల్లలేంట్రా నువ్వు డాషాలో నువ్వేంట్రా? రేయ్, పిల్లలు కట్టా లేని వేరే వేసుకోడా? వద్దు అక్కడ. ఏయ్ నువ్వు నేను సేమా? అవును అక్కడ. పద్మారి ఒక నిమిషం. ఏయ్. హలో హలో, మా ఇద్దరికి తోడు నువ్వే అక్కడ. వద్దు అక్కడ రా అక్కడ. ప్లీజ్. రా అక్కడ. చాలా జరిగాయి ఇక్కడ. ఏం జరిగాయి? నాకేం తెలుసు, అక్కడ కమెంట్స్ చూద్దాం. మంచి ఎఫర్ట్ పెట్టారే. ఉన్నంతలో ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే స్కిట్ లో మ్యాటర్ కంటే కూడా దాన్ని మసిపూసి మారేడికాయ చేయటం ఎక్కువ తెలివితేటలు చూపిస్తున్నారు. బట్ బాగా చేశారు, కష్టపడ్డారు. అంటే స్కిట్ బ్యాడ్ అని అంటలా, అబోవ్ ఎవరేజ్ గా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. రోజా గారు, అన్నిట్లోకి కష్టం ఇతరులను నవ్వించడం. ఎందుకంటే మేము కూడా ఆర్టిస్ట్ కాబట్టి మాకు తెలుసు. కానీ మీది 4గిట్లో లాస్ట్ చాలా బాగుంది. ఒక రకంగా చెప్పినట్టు మేము కూడా ముదిరిపోయాము. మేము కూడా మీరు చేసి నవ్వి 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 ఒక మాదిరి దానికి మేము నవ్వలేకపోతున్నాం. నాకు డౌట్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి ఐ లవ్ యూ. ఏమంటుంది వినండి.